అందరికి నేను ఆశ ఆల్రెడీ నా హెల్త్ ఛాలెంజెస్ 5 days వీడియోస్ అయితే చూసే ఉంటారు. ఇది హెల్త్ ఛాలెంజ్ 6th డే వీడియో అన్నమాట. ప్రతి ఛాలెంజ్ లోనూ మనం చేయలేనంత కష్టంగానూ లేవు, ప్రతిరోజు అలవాటు చేసుకోవడానికి కొంచెం అయితే టైం తీసుకున్నాయి అన్నమాట. కానీ లైఫ్ లో మన హెల్త్ బాగుండాలి, లైఫ్ లాంగ్ మనం బాగుండాలి ఫ్యామిలీతో అనుకుంటే మాత్రం ఈ చిన్న చిన్న చేంజెస్ అయితే తీసుకోవడం అయితే తప్పనిసరి. అలానే డిన్నర్ 7 o'clock కల్లా కంప్లీట్ చేయాలి, అది ఒకటి. అలానే ఇంకొకటి ఏంటి, మన బాడీ క్లీన్ గా ఉంచుకోవాలంటే మార్నింగ్ ఏదో ఒక జ్యూస్ అలవాటు చేసుకోవాలి. మోస్ట్లీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే వెజిటేబుల్ జ్యూస్, లేదు మేము ఫిట్ గానే ఉన్నా వెయిట్ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళైతే ఫ్రూట్ జ్యూస్ ఆరామ్సే. పిల్లలకైనా సరే బాడీ క్లీన్ అవ్వాలంటే అదైతే కంపల్సరీ. అవి రెండూ చేయలేని వాళ్ళు అట్లీస్ట్ 1 glass హాట్ వాటర్ అన్నా తాగాలని తెలుసుకున్నాం. 2 హ్యాబిట్స్ అయితే నేర్చుకున్నాం. అలానే థర్డ్ వన్ ఏం చెప్పాను, నార్మల్ గా మనం ఏ వస్తువు అయినా కొనేటప్పుడు మనకి నోరు తిరగని పదాలు అంటే వాటి ఇంగ్రీడియంట్స్ వెనక చూసినప్పుడు కెమికల్స్ నేమ్స్ ఉంటాయి. నోరు తిరగని పదాలు అంటే అందరికీ తిరుగుతాయి, అంటే మన కిచెన్ లో ఉన్నవా అవి కిచెన్ లో లేనివా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకొని, ఆ వర్డ్ డిఫికల్ట్ గా ఉంది అంటే మనం కిచెన్ లో కంపల్సరీ యూజ్ చేయండి, మనకి తెలియంది. అలాంటి వాటిని కొంచెం చిన్నగా అవాయిడ్ చేయటం. ఒకే రోజు పిల్లల్ని నువ్వు మ్యాగీ తినొద్దు అంటే వాళ్ళు వినరు, మనము వినం. సో చిన్నగా అంటే ఒక 3-4 ప్యాకెట్స్ తీసుకునే దగ్గర 2 ప్యాకెట్స్ తీసుకుంటాం. అలా క్వాంటిటీని తగ్గించుకుంటూ రావడం అనేది ఒక రోజు ఒక హ్యాబిట్ కింద అయితే నేర్చుకుందాం. అలానే బెటర్ గా ఉండాలంటే ఏం చేయాలి, బెస్ట్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది అయితే మనం ముందు వీడియోస్ లో అయితే నేర్చుకున్నాం. ఆ వీడియోస్ చూడకపోతే మాత్రం కంపల్సరీ చూసేయండి. ఈ రోజు ఒక కొత్త హ్యాబిట్ అయితే నేర్చుకుందాం. అంటే ఇవన్నీ చేయడం వల్ల ఏంటి ప్రాఫిట్ అని ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. అంటే నువ్వు తొందరగా ఒక 1 week లో 20 days లో వెయిట్ లాస్ అయ్యే చెప్తావేమో అందుకే చూస్తున్నావు అనుకుంటే, తొందరగా వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అంత తొందరగా వెయిట్ లాస్ అవుతున్నాము అంటే అది మళ్ళీ మనం కంటిన్యూ చేయకుండా ఉన్నప్పుడు అంతే త్వరగా వెయిట్ కూడా గెయిన్ అవుతూ ఉంటాం. వెయిట్ లాస్ అవ్వటం కూడా మనం ఎలా అంటే కొంచెంగా ఎన్ని ఇయర్స్ గా వెయిట్ పెరుగుతూ ఉన్నామో వెయిట్ లాస్ అవ్వటం కదా అన్ని ఇయర్స్ పట్టకపోయినా మన ఫుడ్ లోను, మన డైట్ లోను, మన అలవాట్లలోను చిన్న మార్పులు తెచ్చుకుంటే హెల్త్ అనేది ఫస్ట్ ఫిట్ గా ఉంటది. ఆటోమేటిక్ గా మనకి తెలియకుండానే మన వెయిట్ లాస్ కూడా అయిపోతూ ఉంటది. అలానే జుట్టు ఓడటం ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయంట. సో అందుకని చెప్పేసి ఈ రోజు అయితే ఈ కొత్త హ్యాబిట్ అయితే నేర్చేసుకుందాం. ఇంతవరకు మన ఛానల్ ని చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైతే మంచి కామెంట్స్ అయితే ఇస్తూ ఉండండి. ఇంతవరకు లైక్ చేయకపోతే మాత్రం ఫస్ట్ లైక్ అయితే కొట్టేసేయండి. ఆ టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఒక్కసారిగా ఇప్పుడు మనకి ఇష్టమైన వాటన్నిటిని మానేయాలి అంటే చాలా కష్టం. సో ఇదైతే ఈరోజు టాపిక్. అందరికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. అంటే కొంతమంది చాక్లెట్ ఇష్టం అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్, స్వీట్స్ ఇవన్నీ ఇష్టం అవ్వచ్చు. ఒకేసారి మనం షుగర్ హెల్త్ కి మంచిది కాదు, ఒకేసారి మానేయండి అంటే మానేయగలుగుతామా? ఇన్ కేస్ మహా అంటే ఒక 1 week మానేస్తాం, 1 week తర్వాత వదిలేయండి. ఈ వారం రోజులు తినడానికన్నా ఎక్కువ ఒక్క రోజులని తినేస్తూ ఉంటాం కదా. సో అందుకని చెప్పేసి మనమైనా సరే పిల్లలైనా సరే ఒక్క రోజు ఇది మంచిది కాదు అవాయిడ్ చేయంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే అవాయిడ్ చేయరు. కొంచెంగా దాని పోర్షన్ తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు మనకి స్వీట్ సిస్టమ్ అంటే స్వీట్స్ అన్ని మనకి షుగర్ తోనే ఉండవు కదా. సో డైలీ ఒక స్వీట్ తింటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, వీక్ లో ఒక రోజు మళ్ళీ డ్రై ఫ్రూట్స్, ఖర్జూరంతో చేసిన స్వీట్ రిప్లేస్ చేసుకోవచ్చు. షుగర్ క్వాంటిటీని తగ్గించుకుంటా వీక్ లో 1 day ఆ స్వీట్ తినొచ్చు. ఇంకొక రోజు వచ్చేసి నార్మల్ గా మనకి బెల్లం అయితే హెల్త్ అయితే మంచిదే కాబట్టి సో బెల్లంతో చేసిన షుగర్స్ తినొచ్చు. ఇప్పుడు ఎందుకు క్యారెట్ హల్వా అలాంటివన్నీ కూడా మనం షుగర్ ప్లేస్ లో బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒకేసారి ఆ షుగర్ వేయకుండా మనం దాన్ని బెల్లంతో ప్రిపేర్ చేసినప్పుడు ఒకేసారి మనకి అంత టేస్టీగా అనిపించదు. నేను ఇవన్నీ చేశాను కానీ ఒకేసారి అంత టేస్టీగా అనిపించదు. అలాంటి స్వీట్స్ ఏం చేయాలి, హాఫ్ షుగర్ హాఫ్ బెల్లంగా కన్వర్ట్ చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత షుగర్ పోర్షన్ తగ్గించుకుంటూ అలా కొంచెం హెల్దీ హ్యాబిట్స్ లోకి చేంజ్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ
ఆ ప్రాసెస్ మాత్రం మనం స్టార్ట్ చేయాలి కదా. ఒకేసారి మేము హెల్దీగా ఉండిపోవాలని ఏం చేస్తాం, ఒకేసారి పిల్లలకి మేము కేక్ చేసేస్తాం అని చెప్పేసి ఒకేసారి గోధుమ పిండి బెల్లం అన్ని వేసి కేక్ చేసేస్తాం అనుకోండి, ఫ్లాప్ అయ్యి అక్కడ కూర్చుంటది. పిల్లలు నోట్లో కూడా పెట్టుకోరు. దాని కలర్ అదంతా చూసేసరికి వాళ్ళు తినడానికి ఇష్టపడరు. ఫస్ట్ థింగ్ మనం చేంజ్ చేయాల్సి చెప్తున్నాను కదా, హాఫ్ పోర్షన్ ని చేంజ్ చేసుకుంటాం. సగం మైదా పిండి యూజ్ చేయండి, సగం గోధుమ పిండి యూజ్ చేయండి. దాంతో పాటుగా ఫస్ట్ అలా చేంజ్ చేయండి. ఆ తర్వాత హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం అందులో కూడా అలా వాళ్ళ టేస్ట్ కొంచెం అలవాటు పడ్డాక వాటిని కొంచెం కొంచెంగా మారుస్తున్నారు. వీక్ లో ఒక్కరోజు మాత్రమైనా అట్లీస్ట్ షుగర్ అవాయిడ్ చేసేసి బెల్లంతో చేసిన స్వీట్స్ అవి పెడుతుంటారు. కానీ బెల్లంది నచ్చదు. సో ఏం చేద్దాం, వీక్ లో ఒక్కరోజునే పెట్టుకోండి, అట్లీస్ట్ వీక్ లో ఒక్కరోజు. సో మాకు ఒక కప్పు టీకి 2 స్పూన్స్ షుగర్ వేసుకోవటం ఇష్టం, 1.5 తర్వాత 1 స్పూన్ అలా అయితే తగ్గించుకుంటూ రావచ్చు కదా. పూర్తిగా అవాయిడ్, ఎప్పుడైనా పూర్తిగా అవాయిడ్ చేయకూడదు. అలానే వాటినే తింటూ ఉండకూడదు. వాటి ప్లేస్ లో హెల్దీ వాటిని కొంచెం కొంచెంగా రిప్లేస్ చేసుకుంటూ ఉండాలి. అదే ఈరోజు టాపిక్. కొంచెం కొంచెంగా మనం ఎలా రిప్లేస్ చేసుకుంటాం అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే నేను చెప్పగలను. ఇన్ కేస్ మన షుగర్ దగ్గరకు వచ్చేసరికి ఆ షుగర్ ప్లేస్ లో మనం ఇంకా స్వీట్ గా ఉండే ఏమేమి యూజ్ చేయొచ్చు, ఖర్జూరం యూజ్ చేయొచ్చు స్వీట్ తినాలి అనిపించినప్పుడు. అలానే అవి కిస్మిస్లు యూజ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీలు కూడా మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఏంటి అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో కలర్స్ యూజ్ చేయకండి ఎట్టి పరిస్థితుల్లో. టూటీ ఫ్రూటీస్ దేంతో చేస్తారు, బొప్పడికాయ, పచ్చి బొప్పడికాయతోనే టూటీ ఫ్రూటీ చేస్తారు. పచ్చి బొప్పడికాయ అయితే ఆల్మోస్ట్ హెల్తీ. దాన్ని షుగర్ సిరప్ లో ఉడకబెట్టేస్తారు. వాటిని చిన్న చిన్న పీసెస్ గా చేసి ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత షుగర్ సిరప్ లో చేస్తారు. ఇన్ కేస్ అదే మనం ఫస్ట్ పిల్లలకి అలా చేసినప్పుడు హాఫ్ షుగర్ సిరప్ హాఫ్ బెల్లం కలిపేసి ఆ సిరప్ లో ఉడకబెట్టేసి అలా ఇచ్చేసామనుకోండి, బయట కొన్న దానికన్నా కలర్స్ వేసిన దానికన్నా ఇది హెల్దీ. కేకుల్లో యూజ్ చేసేటప్పుడు ఇలాంటివి యూజ్ చేయండి. ఇంట్లోనే ఇప్పుడు చాలా మంది మదర్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కటి మేము ఇంట్లో చేసి పెడుతున్నామని చేసి రకరకాల డిషెస్ అయితే చేస్తున్నారు. ఆ రకరకాల డిషెస్ చేసేటప్పుడు అందులో హెల్తీ వాటిని ఇంక్లూడ్ చేయండి. బయట నుంచి తీసుకొచ్చిన టూటీ ఫ్రూటీలు ఇవన్నీ కాకుండా ఇంట్లో చేసిన ఇవి మాత్రం ఇంక్లూడ్ చేయండి. ఆ కేక్ లోనే ఈ టూటీ ఫ్రూటీలను వాడుకోవచ్చు మనం. అలానే హాఫ్ షుగర్ హాఫ్ బెల్లం అలా రిప్లేస్ చేసుకుంటూ అయితే ఉండవచ్చు అన్నమాట. అలానే బాదుషాలు చేస్తాం కదా మనం. బాదుషాలు చేసినప్పుడు చక్కగా పంచదార పాకంలో అలా తీసేస్తాం. బెల్లంతో చేసిన బాదుషాలు, బెల్లంతో చేసిన జిలేబీలు కూడా చక్కగా ఉంటాయి. ఆ ప్లేస్ లో వాటిని కొంచెం మార్చేసుకున్నాం అంతే. మనం పెద్దగా ఏం కష్టపడాల్సింది ఏం లేదు. రెండింటి కాస్ట్ సేమే ఒక విధంగా వస్తుంది. దట్టు 11 years దాటిన ఆడపిల్లలకైతే ఇలాంటి ఫుడ్ సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. నౌవేడేస్ మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే వాళ్ళకి పీరియడ్స్ స్టార్ట్ అయిన పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ వింటుంటే బాబోయ్ అనిపిస్తుంది. ఫస్ట్ పిల్లలకి మనం అలవాటు చేయాల్సింది ఏంటి అంటే డైలీ ఒక ఫ్రూట్ జ్యూస్. వాళ్ళకి కావాల్సినంత స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. మెయిన్ అబ్బాయిలకు కూడా కావాలి, అమ్మాయిలకి అయితే చెప్తున్నా. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రెగ్యులారిటీ కరెక్ట్ గా ఉండాలి. మంత్లీ అవన్నీ కరెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం ఇవి ఫాలో అవ్వాల్సిందే. డైలీ ఒక జ్యూస్, ఫ్రూట్ జ్యూస్. వాళ్ళ వెజిటేబుల్స్ ఇవన్నీ తాగరు కాబట్టి ఫ్రూట్ జ్యూస్. డైలీ ఒక 2 dates తింటాం. బెల్లంతో చేసిన ఏదో ఒక స్వీట్, అంతకు మించి వాళ్ళకి ఇంకేం పెట్టాల్సిన అవసరం లేదు. ఏదో ఆ పీరియడ్స్ టైంలో బ్లడ్ లాస్ అవుతుందని చెప్పేసి ఎక్కువ ఫుడ్ పెట్టేస్తూ ఉంటారు, ఆ తర్వాత వదిలేస్తూ ఉంటారు. మంత్లీ కూడా ప్రతిరోజు డైట్ లో అయితే ఇవి కంపల్సరీ. వాళ్ళు ఇంకా మిగిలిన ఏం తినకపోయింది, ఇవి మాత్రం కంపల్సరీ ఉండాల్సింది. దీంతో పాటుగా వాళ్ళ బాడీ మూవ్మెంట్ ఉండాలి. స్కూల్కి వెళ్ళొచ్చాక మేము కష్టపడిపోయామని అలా చేతిలో కూర్చొని టీవీ చుట్టూ అది కాదు. అట్లీస్ట్ వాళ్ళకి సైక్లింగ్ కానీ ఏదో ఒకటి ఆ యాక్టివిటీ అనేది వాళ్ళ బాడీ కూడా యాక్టివ్ గా ఉండటానికి చూస్తుంది. ఎక్కువగా కూర్చునే పిల్లల్లోనూ ఎక్కువగా మూవ్మెంట్ లేని పిల్లల్లో అయితే ఎక్కువగా అయితే ఒక 4 months వరకు 5 months వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. 4 months 5 months అవ్వకుండా ఉండే పీరియడ్స్ రాకుండా ఉండి ఒక్కసారి వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అయిపోవటం, వాళ్ళ
బాబా ఈ కష్టాలన్నీ కన్నా ఫస్ట్ నుంచి మనం జాగ్రత్తగా ఉండటం అయితే చాలా అవసరం అనమాట. సో అందుకని చెప్పేసి అంటే నేను ఒక్కటే షుగర్ ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను, ప్రతి ఒక్కరికి తెలిసిందే ఫాలో అవ్వడమే కష్టం అనమాట. ప్రతి ఒక్కరికి తెలుసు వైట్ రైస్ తింటాం కన్నా బ్రౌన్ రైస్ తింటాం హెల్త్ కు మంచిది, షుగర్ తింటాం కన్నా బెల్లం తింటాం హెల్త్ కి మంచిది, మైదా తింటాం కన్నా ఆటా తింటాం హెల్త్ కి మంచిది. ఇవన్నీ తెలుసు, కొంచెం ఫాలో అవ్వడమే కష్టం అనమాట. ఫస్ట్ మనమే అబ్బా గోధుమ పిండితో చేస్తే దాని టేస్ట్ ఎగ్జాక్ట్ రాలేదు, అదే మైదా పిండితో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఫస్ట్ మార్చుకోవాలి. మన కొన్ని అంటే చేంజెస్ అయితే చేసుకోలేదు అంటే మాత్రం లైఫ్ లాంగ్ హెల్త్ ప్రాబ్లమ్స్ తోను అసలు తినే అవకాశం షుగర్ ఏదో వచ్చేసింది అనుకోండి, అసలు స్వీట్ తినే అవకాశం పోతే. ఇప్పుడు చక్కగా షుగర్ పంచదార వాటన్నిటితో తినేస్తున్నాం, ఆ షుగర్ ఏదో వచ్చేసింది అనుకోండి దాన్ని నోట్లో పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోతుంది. కాబట్టి ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలానే నేను ఆల్రెడీ నా ముందు వీడియోలో కూడా చెప్పాను, మ్యాగీస్ అలాంటివి చేసేటప్పుడు వీక్ లో వాళ్ళు 4-5 టైమ్స్ తినడానికి ఇష్టపడే వాళ్ళు అనుకోండి 1 or 2 టైమ్స్ తగ్గించేసేయండి. మనం ఎప్పుడైతే సరుకులు కొనడానికి వెళ్తామో సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి, తీసుకునేటప్పుడు ముందుగానే ప్లాన్ చేసుకోండి. మాకు మంత్లీ 2 kgs మైదా పడుతుంది అనుకుంటే ఫస్ట్ 1 kg తగ్గించేసేయండి. బోండాలు అవన్నీ వేస్తా ఉంటాం మైదా పిండి కలిపేసి చక్కగా ఆ ప్లేస్ లో కొంచెం మైదా పిండి, కొంచెం రాగి పిండి, కొంచెం గోధుమ పిండి అలా వేసుకుంటూ రిప్లేస్ చేసుకుంటూ ఉండండి. ఒక్కసారి అవాయిడ్ చేయలేకపోయినా కొంచెం రిప్లేస్ చేసుకుంటూ పోను ఈ రోజు అది జరగకపోవచ్చు దాన్ని అవాయిడ్ చేయడం మనం, కానీ 1 month తర్వాత అయితే అది కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. అలానే వైట్ రైస్ అయితే అల్లగా మల్లెపూలాగా అన్నం ఉంటేనే తింటాం అనుకుంటే మాత్రం కష్టం. ఎప్పుడైనా మీరు ముద్దగా పట్టించిన బియ్యంతో అన్నం తినుంటే మనం క్వాంటిటీ తక్కువ తింటాం, అది కానీ టేస్ట్ పరంగా వచ్చేసరికి అన్నం తీయగా ఉంటుంది. అదంతా పక్కన పెడితే వైట్ రైస్ మీరు పట్టుకొని చూడండి, దానిలో మొలకెత్తే గింజ అయితే ఉండదు, పాలిష్ చేసిన వేస్ట్ పార్టే ఉంటుంది. అదే మీరు ముడి బియ్యం రైస్ వండినప్పుడు ఇలా పట్టుకొని చూస్తే దానిలో అంటే అంటే ఆ గింజ కిందేసేస్తే చెట్టుగా అవుతుంది కదా, ఆ పార్ట్ పోతుంది పాలిష్ చేసేసరికి. సో అందుకని చెప్పేసి వీక్ లో ఒక్కరోజైనా మీరు రైస్ మీ ఇంట్లో పండేవి అలా అనుకోండి, పాలిష్ తక్కువ పట్టించుకొని అట్లీస్ట్ వీక్ లో ఒక్కరోజు అలా అలవాటు చేసేసుకోండి. మా పిల్లల్ని చూసే ఉంటారు కదా, వాళ్ళు చిన్న పిల్లలే కదా, నార్మల్ గా ఫస్ట్ రోజు నేను అన్పాలిష్డ్ రైస్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా అస్సలు ఇష్టపడలేదు తినడానికి. ఎంత రైస్ తిన్నారు అంతో కొంత తిన్నారు అంటే వాళ్ళకి అది అలవాటు అయింది కాబట్టి ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం ఇప్పుడైతే ఏం మాట్లాడు. వీక్ లో నేను 2-3 టైమ్స్ అయితే నాకు మా హస్బెండ్ కి మాత్రమే ఎప్పుడైనా రైస్ ప్రిపేర్ చేయాలంటే మేము అదే చేసేసుకుంటాం. నలుగురికి అన్నప్పుడు మాత్రం వీక్ లో 2 టైమ్స్ అయితే వాళ్ళకైతే అలవాటు చేస్తున్నాను. నిజంగా తీయగా ఆ రైస్ అయితే బాగుంటది, ఎప్పుడైనా ట్రై చేసి అయితే చూడండి. అలానే నేను ఇప్పుడు చెప్పే ఈ హెల్త్ కి సంబంధించిన 21 day ఛాలెంజ్ అయితే కంపల్సరీ మనకు సంబంధించింది. ఇవన్నీ ఇంట్లో ఇంకెవ్వరు చేయలేరు, ఎందుకంటే డిన్నర్ మనమే ప్రిపేర్ చేయించాలి, పిల్లల దగ్గర మనమే ఉంటాం, ఆబ్వియస్లీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్నా ఏది చేయాలన్నా. అలానే సరుకులు తెచ్చుకోవాలన్నా అక్కడ మనమే ఉంటాం, అన్ని ప్లేసెస్లో మనమే ఉంటాం, ప్రతి వంటలో ఏది వెయ్యాలి అనేది మనమే డిసైడ్ చేస్తాం. కాబట్టి ఈ హెల్త్ ఛాలెంజ్ లో మనతో పాటుగా టోటల్ గా మన ఫ్యామిలీ మొత్తం అయితే చేంజ్ అయిపోతూ ఉంటది. మీరు హెల్దీగా చేసి పెట్టే ప్రతి రెసిపీ మనకి టేస్ట్ కావాలి, హెల్దీ కావాలి, చిన్నగా మన క్రియేటివిటీ రకరకాల వంటలు అయితే కనపడతా ఉంటాం కదా, దానిలో హెల్దీ వర్షన్స్ చూసుకుంటూ మంచి రెసిపీస్ అయితే చేసి పెడుతూ అలానే పిల్లల హెల్త్ తో పాటు మన హెల్త్ ని కూడా కాపాడుకోవడం అయితే మన బాధ్యత. ఇదైతే ఈ రోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.